Hi viewers, welcome to Markets at 12 noon. Details loki vellanite last half an hour back ippatiki chusukunnate markets still positive ways lo trade avadam chustunnamo. Few points correction anedi vastunnappadiki markets konta strength anedi continue cheyadam chustunnamo. Nifty 48 points positive ga 10664 with trade atundaga Sensex 166 points positive ga 35427 with trade atu vastundi and Bank Nifty 15 points positive ga 26170 with present trading ni konasagistundi. Ika Nifty gains and losses lo ganaka chuste Bharti Airtel 5.60%, HCL Technologies 3.36%, Grasim 2.09%, Eicher Motors 2.06% and Reliance 2% paigane positive ways lo trade avutunnayi. And Nifty losses lo chuste S Bank 6.90%, Indiabulls Housing Finance 4.65%, JSW Steel 2.5%, ONGC 2.5% and Tata Steel 2% వరకు నెగటివ్ వేస్ లో ప్రెజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా బెటర్ గా ట్రేడ్ అయిన హైయర్ సైడ్ లో ట్రేడ్ అయిన అడ్వాన్సెస్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత డౌన్ సైడ్ లో మూవ్ అవడం చూస్తున్నాం. మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెస్ హైయర్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అడ్వాన్సెస్ 762 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 885 గా ప్రెజెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్ చూస్తే గోల్డ్ అరౌండ్ 30,820 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.32% పాజిటివ్ గా 36,807 వద్ద ట్రేడ్ అవుతుండగా క్రూడ్ ఆయిల్ 0.44% పాజిటివ్ గా 4,122 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. నేచురల్ గ్యాస్ చూసినట్టయితే 0.88% నెగిటివ్ గా 293 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ ప్రజెంట్ ట్రేడ్ అవుతుండడం గమనిస్తాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బీఎస్సీకి లూజర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి 4.95%, అదానీ పవర్ 3.39%, M&M Financial 3.5%, Reliance Capital 3% and Berger Paints around 2.5% పైగానే నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే దీప్ ఇండస్ట్రీస్ 6.63% అండ్ పటేల్ ఇంజనీరింగ్ 6.5%, స్నోమెన్ లాజిస్టిక్స్ 5.65% అండ్ జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 4.82%, సికాల్ లాజిస్టిక్స్ నియర్లీ 4% వరకు నెగిటివ్ మొమెంటంలో ప్రెజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ ఒకటి స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. మార్నింగ్ ఇప్పటికీ చూసుకుంటే రిలయన్స్లో ఒక చిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది వచ్చినట్టు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్స్లో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెక్నికల్లీ కొంత బెటర్గా మూవ్ అవడం చూస్తున్నాము. ఓవరాల్గా మిడ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే పియర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు, ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా మార్కెట్స్ ఒక పాజిటివ్ వేస్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే కొంత హైస్ నుండి ఒక చిన్న కరెక్షన్ అనేది వస్తున్నప్పటికీ ఆన్ ద నోట్ మార్కెట్స్ ఇంకా కొంత పాజిటివ్ వేస్లోనే స్ట్రెంత్ అనేది కనపరుస్తాం మనం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై మీ విశ్లేషణ ఏంటారు? చూడండి, ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్ కానీ గమనిస్తే చాలా వరకు స్టడీగానే ఉంది. అయితే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చాలా ఎక్కువ మార్కెట్లో ఉన్నాయండి. మెజారిటీ బ్యాంకింగ్ స్టాక్స్ అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా బ్యాంక్ నిఫ్టీ అనేది అందరికి తెలిసిందే చాలా స్ట్రాంగ్గా ఉండి 26,200 వైపు వచ్చింది. ఈరోజు హైగా చూసుకుంటే 26,333. అక్కడ నుంచి బాగా బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయ్యింది. దగ్గరగా 150 to 160 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వచ్చింది. దీనికి ప్రధాన కారణము ఇండస్ఇండ్ బ్యాంక్ అని చెప్పొచ్చు, ప్లస్ ఐసిఐసిఐ బ్యాంక్. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ పర్సంటేజ్ పరంగా తక్కువ పడింది, బట్ ఓవరాల్గా యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఎస్బీఐ ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం స్లైట్గా వీక్గా ఉన్నాయి. అది పక్కన పెడితే మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం స్టడీగా మనకి అప్ ట్రెండ్లో ఉంది. కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ అండి. ఇంతకుముందు నేను కొన్ని బ్యాంక్స్లో ప్రధానంగా హైయెస్ట్ టాప్ లూజర్ బ్యాంక్ నిఫ్టీలో ఎస్ బ్యాంక్ అని చెప్పొచ్చు. తర్వాత ఈవెన్ నిఫ్టీలో కూడా ఎస్ బ్యాంకే, తర్వాత ఐబీ రియల్ ఎస్టేట్, ఈ రెండు నిన్న టాప్ లూజర్స్. ఈరోజు కూడా ఈ రెండు టాప్ లూజర్స్. మరోవైపు కొన్ని స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ లాంటిది 3% కరెక్ట్ అయింది. ఈ విధంగా ఇండివిజువల్ స్టాక్స్లో మనకి సెల్లింగ్ చూస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ కొన్ని రోజులుగా చాలా స్ట్రాంగ్ ఉన్న బిఎల్ ఒక 4%, రిలయన్స్ ఇన్ఫ్రా 6%,
కరెక్ట్ అయినాయి. మరోవైపు గెయిన్ లిస్ట్లో కానీ చూసుకుంటే నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్ 321 దగ్గర ప్రస్తుతానికి 5.5% గెయిన్స్లో ఉంది. దాని కారణంగా కూడా నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. మరోవైపు రిలయన్స్ ఒకటి కూడా నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్న స్టాక్లో ఉంది. తర్వాత ఐషర్ మోటార్స్ లాస్ట్ కంటిన్యూగా నాకు తెలిసి ఇది 5-6 ట్రేడింగ్ సెషన్స్ అనుకుంటాను. పోస్ట్ రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో మంచి ర్యాలీ అనేది చూస్తున్నాం. ఈరోజు కూడా ఒక 2% గెయిన్స్లో ఉంది. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే మాత్రం మార్నింగ్ కొంచెం అడ్వాన్సెస్ ఎక్కువ ఉండేవి, అయితే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మినిట్స్గా కొంచెం డిక్లైన్స్ రేషియో పెరిగింది. క్లోజింగ్ కూడా చాలా వరకు నేను అనుకోవడం ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం, అంటే అది మనం రెసిస్టెన్స్ ఏదైతే అనుకున్నామో 10,620 నుంచి 650 అని దానిపైన సస్టైన్ అవుతూ ఉంది. కాబట్టి నేను కూడా దానిపైన సస్టైన్ అయినంతసేపు అంటే సెకండ్ హాఫ్లో ఈవెన్ షార్ట్ కవరింగ్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ దాని వైపు 10,650 లెవెల్ క్యాష్ సస్టైన్ కాకపోతే మళ్ళీ మార్కెట్లో ఫ్లాట్ అయిపోతాయి. ఒకవేళ దానిపైన కానీ సస్టైన్ అయితే లాస్ట్లో మరింత బయింగ్ వచ్చి షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈరోజు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే రిలయన్స్లో ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ టెక్నికలీ కూడా కొంత స్ట్రెంత్ అనేది కనబరుస్తుంది. సో ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రిలయన్స్లో ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? ఒకటండి, రిలయన్స్ విషయానికి వస్తే అండి, రిలయన్స్ నేను అనుకోవడం ఇది ఈ సిరీస్లో చాలా స్ట్రాంగ్ అవుట్ పర్ఫామ్ చేసింది. ఇంకా పెరగొచ్చండి. 1140 నుంచి 1152 ఆ రేంజ్ని నెక్స్ట్ టెస్ట్ చేయొచ్చు. బై అండ్ డిప్స్ మనం లాస్ట్ ఫ్యూ వీక్స్గా చెప్తున్నాము రిలయన్స్ బై అండ్ డిప్స్. ఈవెన్ కరెంట్ అవర్స్లో కూడా మీకు డిప్ వచ్చినప్పుడల్లా కూడా 1 or 2 days ఇంట్రాడే డిప్ కావచ్చు, లేకపోతే 1 or 2 days మై స్టాక్ మైనస్లో క్లోజ్ అయితే కొనుక్కోమని చెప్తాను ట్రేడర్స్. అది కూడా జస్ట్ ఒక ఈ సిరీస్ వరకు మాత్రమే. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెంకీస్లో చూసుకున్నట్టయితే ఈరోజు ఒక హ్యూజ్ ర్యాలీ అనేది చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఒక 8 to 9% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ ర్యాలీకి గల కారణం ఏంటంటారు శశి గారు? ఏదైనా న్యూస్ ఏదైనా ఉందంటారా, లేదా జస్ట్ ఇది ఒక అప్ మూవ్గానే భావించవచ్చు అంటారా? అండ్ ఈ లెవెల్ నుంచి ఇది ఇంకా అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? ఇక్కడ వెంకీస్ 9% దాకా స్టాక్లో మూవ్ చూస్తున్నామండి. దీనికి అంటే రీజన్ పరంగా స్టాక్ ఓవరాల్గా 4,700 నుంచి రీసెంట్గా 1,700 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా ఈ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వెంకీస్ ఇండియాలో ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉందండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి గుప్తా. హలో. నమస్తే మేడం, ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు నా దగ్గర నెక్స్ట్ అంటే ఓకే వ్యూస్, చిన్న టెక్నికల్ రీజన్ కారణం చేత మనకి కాలర్ వాయిస్ కూడా క్లియర్గా వినిపించట్లేదు. సారీ అండి, మీ వాయిస్ కొంత మాకు క్లియర్గా లేదు. చిన్న టెక్నికల్ రీజన్ కారణం చేత లైన్ బ్రేక్ అవుతూ ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్ క్లారిఫై చేయబడతాయి. అండ్ శశి గారు, ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మెటల్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ ఒక 2 to 3 ట్రేడింగ్ సెషన్స్గా కూడా అబ్జర్వ్ చేస్తే కొంతవరకు మెటల్స్ ఫ్లాట్ టు మిక్స్డ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే హిందల్కో ఒకటి కొంతవరకు ఫ్లాట్గా మూవ్ అవుతుండగా రెస్ట్ ఆఫ్ ద మెటల్స్ లైక్ టాటా స్టీల్ కావచ్చు, JSW స్టీల్, వేదాంత అలాంటి స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది కనిపిస్తోంది. సో ఓవరాల్గా అసలు మెటల్స్లో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు నోట్ చేస్తున్నారు? ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు అసలు మెటల్స్లో? అంటే మెటల్స్లో మిక్స్డ్గా ఉందండి. అంటే ఈరోజు మిక్స్డ్గా ఉందని చెప్పొచ్చు. టాటా స్టీల్ వీక్గా ఉంది, వేదాంత ఫ్లాట్గా ఉంది. అయితే వేదాంతాన్ని మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. టాటా స్టీల్ కూడా సెల్ అండ్ ర్యాలీస్ వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. బట్ మెటల్స్లో ఈవెన్ హిండాల్కో కూడా సెల్ అండ్ ర్యాలీస్గా చెప్పొచ్చు. ఈరోజు మాత్రం టాటా స్టీల్ ఎక్కువగా నష్టంలో ఉందండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. నమస్తే, చెప్పండి డాక్టర్ రెడ్డిస్. ఎంతలో బై చేశారండి? 24. ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది శశి గారు.
ఆల్మోస్ట్ జెట్ ఎయిర్వేస్ చూసుకున్నట్టయితే నిన్నటి ర్యాలీని కొనసాగిస్తూ ఈరోజు కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. న్యూస్ బేస్డ్ రీజన్ కారణం చేత ఈ అప్మూ అనేది ఇందులో రావడం అనేది కూడా మనం అనుకున్నాం కూడా. సో ఈ అప్మూ అనేది ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? రెసిస్టెన్స్ పరంగా కూడా దీనికి ఎక్కడ ఉందంటారు శశి గారు? జెట్ ఎయిర్వేస్ ఇప్పుడు రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా కాదండి. దానికి ప్రధాన కారణము మన టాటా వాళ్ళు దీంట్లో స్టేక్ తీసుకోవడం అనేది, జెట్ ఎయిర్వేస్ని తీసుకోవడం అనేది, దాని కారణంగా మనకి ఈ స్టాక్లో నిన్న ఈరోజు తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా లో నుంచి మంచి రికవరీ వచ్చింది. కొన్ని రోజుల వరకు పర్లేదు, బాగానే ఉండొచ్చు. ప్లస్ దీనికి తోడు మళ్ళీ క్రూడ్ ఆయిల్లో కొంచెం ఈ కరెక్షన్ అనేది రావడం కూడా సపోర్ట్ చేసింది. ప్రధానంగా అసలు పెరగడానికి టాటా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడము, వాళ్ళు కన్ఫర్మ్ చేయడము, ఇవన్నీ కూడా కారణాలని చెప్పొచ్చు. ఓకే అండి, మెయిల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్గా మల్లికార్జున్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ 192లో హోల్డ్ చేస్తూ ఉన్నాను 1 ఇయర్గా, ఇది కంటిన్యూ చేయమంటారా? చేయండి, కంటిన్యూ చేయండి అండి. లాస్ట్ 2 డేస్గా నిన్న ఈరోజు బాగా వీక్ అయింది. బట్ 180 ఆ లెవెల్స్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో 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 ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. హలో చెప్పండి. హలో ఓకే అండి, కాల్ వినిపించట్లేనట్టుంది, మనకి కాల్ డ్రాప్ అయినట్టుంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాం శశి గారు. కిషోర్ మెయిల్ చేశారు. డిహెచ్ఎఫ్ఎల్ అరౌండ్ 235లో ఇంట్రాడే కోసం తీసుకున్నాను, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. అంటే వీక్గానే ఉందండి. అంటే మీరు క్యాష్లో 235లో తీసుకుని ఉంటున్నారు. మీరు నా ఉద్దేశం ప్రకారం మీ రేట్ వస్తే ఎగ్జిట్ కావడం బెటర్ అండి. చాలా వీక్ అయిపోయింది. మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాదు. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. ప్రసాద్ మెయిల్ చేశారు. వినతి ఆర్గానిక్స్ అండ్ అతుల్ లిమిటెడ్ రెండు కూడా 2 ఇయర్స్ కోసం బయింగ్కి వెళ్ళొచ్చుంటారా అని అడుగుతున్నారు. వినతి ఆర్గానిక్స్ అండ్ అతుల్ లిమిటెడ్. చూడండి, అతుల్ ఇది వైపు మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో ఇది దగ్గర న్యూ హైస్ను టచ్ చేసుకుంటూ వెళ్తున్న స్టాక్ అండి. ఓకే, అతుల్ లాంగ్ టర్మ్ కోసం అతుల్ని కొనుక్కోవచ్చు. ఈవెన్ మొన్నటి రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీన్ని ఎవరి డిప్లో కూడా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అండి. ఓకేనే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సత్య మెయిల్ చేశారు. రెయిన్ ఇండస్ట్రీస్ అరౌండ్ 40% లాస్తో ఉన్నాను, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అయ్యి నోస్లు ఏమైనా తీసుకోమంటారా? ఎట్ ద సేమ్ టైం సువెన్ లైఫ్ సైన్సెస్ బయింగ్ పాయింట్ అడుగుతున్నారు శశి గారు. రెయిన్ ఇండస్ట్రీస్ నేనేమి రికమెండ్ చేయటం లేదు. నేను దీని మీద అంత బులిష్ అయితే లేనండి. దీని నుంచి ఎగ్జిట్ అయిపోతాను అంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మనే చెప్తాను. తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారు? సువెన్ లైఫ్ సైన్సెస్. ఇక్కడ కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి లెవెల్స్ని ఫాలో కావడం కన్నా ఏంటంటే మంచి కరెక్షన్ స్టాక్లో వచ్చినప్పుడు పిక్ చేసుకోండి. ప్రస్తుతానికి మాత్రం 240 ఆ లెవెల్ బ్రేక్ అయితే 228 దాకా రావచ్చు. చూడండి, నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏమాత్రం కరెక్షన్ వస్తే దీంట్లో అట్లీస్ట్ ఒక 2 బయింగ్ పాయింట్స్ పెట్టుకొని కొనుక్కోమని చెప్తాను. ఓకేనే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వెంకట గురుప్రసాద్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ 270 కాల్ ఆప్షన్ అండ్ మారుతి 6500 పుట్ ఆప్షన్ నవంబర్ది హోల్డ్ చేస్తూ ఉన్నాను, ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ 270 కాల్, మారుతి 6500 పుట్. $6,500 మారుతి పుట్ట. యా, చూడండి, మారుతి 6500కి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా లేవండి. కాబట్టి క్లోజ్ చేసుకోండి. ఈవెన్ ఎస్ బ్యాంక్ కాల్ ఆప్షన్ కూడా క్లోజ్ చేసుకోండి. అంటే ఎంత మనీ కాల్ ఆప్షన్ తీసుకున్నారా, అలా మీరు 270 కాల్ ఆప్షనా ఎస్ బ్యాంక్? రెండు కూడా ఎగ్జిట్ కానండి. రెండుట్లో కూడా మీరు ఈరోజు ఎగ్జిట్ కామని చెప్తారు. ఓకే అండి, కుమార్ మెయిల్ చేశారు. ఫెడరల్ బ్యాంక్ నవంబర్ ఫ్యూచర్స్ 83లో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ వీక్గానే ఉందండి, పర్లేదు, అయినా కూడా హోల్డ్ చేయండి. నేను కూడా మీ రేట్ రావచ్చేమో ఈ సిరీస్లో, వస్తే మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. 84, 85 ఒక దగ్గర కొనికి రెసిస్టెన్స్ ఉంది.
శశి గారు తిరుపతి మెయిల్ చేశాడు. అరౌండ్ జిఎన్ఎఫ్సి, జిఎస్ఎఫ్సి, మహానగర్ గ్యాస్ ఈ స్టాక్స్లో అరౌండ్ 20 to 25% వరకు లాస్లో ఉన్నాను. 1 yearగా హోల్డ్ చేస్తున్నాను. దీన్ని అనదర్ 1 year కోసం కంటిన్యూ చేయమంటారా, లేదంటే లాస్ ఏమైనా బుక్ చేయమంటారా అని అడుగుతున్నారు. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ 1 year కోసము ఈ మీరు చెప్పిన 3 స్టాక్స్ను కూడా కంటిన్యూ చేయండి. లాస్ బుక్ చేసుకోవడము, మళ్ళీ రీఎంటర్ కావడము అనేది అది ట్రేడింగ్ స్కిల్స్ ఉంటే నేను చేయొచ్చండి. లేని పరిస్థితుల్లో అయితే మధ్య మధ్యలో ఇంకా కరెక్షన్స్ వస్తాయండి. నెక్స్ట్ 1 yearలో మంచి కరెక్షన్స్ వస్తాయి. బట్ అవన్నీ ఏది బాటము, ఏది హై, ఏది టాప్ అని ఎవరు ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. మీరు బై అండ్ లార్జ్ మీరు స్టాక్స్ మంచి వాటిలో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఓకే శశి గారు, రేమౌండ్ విషయానికి వచ్చినట్టయితే టెక్నికల్ స్ట్రెంత్ అనేది కనబరచడం మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 2.5 to 3% వరకు అప్సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది ఈ స్టాక్. సో ఈ లెవెల్ నుండి కనుక చూసుకున్నట్టయితే ఇది అప్సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు, అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ పరంగా కూడా ఎలా ఉన్నాయంటారు? రేమండ్స్ పర్లేదండి, స్టడీగానే ఉంది. క్లోజర్గా 820 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ చూసుకుంటే రీసెంట్గా 740, 720లో మంచి సపోర్ట్స్ అనేది దీనికి ఉన్నాయండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. అంజు మెయిల్ చేశారు. ఎల్టీ ఫుడ్స్ 5,000 షేర్స్ని అరౌండ్ 46 రూపీస్లో తీసుకున్నాను. 3 months కోసం హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. అండి 3 months కోసము 3 monthsలో మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను అనుకోవడం కరెక్షన్ రావచ్చండి నెక్స్ట్ మంత్. ఎందుకంటే మార్కెట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ ఫీర్ అనేది ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ కరెక్షన్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే అండి, సాయినాథ్ మెయిల్ చేశారు. ఎన్బిసిసి 1000 షేర్స్ని 73లో తీసుకున్నాను. హోల్డర్ సెల్ అని అడుగుతున్నారు. మీరు బెటర్ ఏంటంటే 73కి వస్తే మీరు ఆ లెవెల్కి వస్తే మీరు ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయిపోయి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంకొక అవకాశం ఉంటుంది కిందకి ప్రైస్ రావడానికి, అక్కడ కొనుక్కోండి. ప్రస్తుతానికైతే మీ రేట్ దగ్గర ఎగ్జిట్ కమ్మని చెప్తాను. అది రావడానికి చాలా టైం పట్టచ్చేమో, బట్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మళ్ళీ కొనుక్కోండి, దాన్ని కొనుక్కోండి. ఇప్పుడే కాదు, ఒక 5-6 నెలల లోపల మీకు ఇంకా ప్రైస్ కరెక్షన్ అనేది ఇంకా రావచ్చు. ఓకే అండి, అరుణ కుమారి మెయిల్ చేశారు. లాంగ్ టర్మ్కి సన్ ఫార్మా బయింగ్కి వెళ్ళొచ్చంటారా అని అడుగుతున్నారు. వద్దండి, నేను సన్ ఫార్మాని రిపీటెడ్గా చాలా సందర్భాల్లో లాస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుంచి కూడా వద్దు అని చెప్తున్నాను. ఈవెన్ రీసెంట్ కూడా బాగా పడినా కూడా నేను దాని మీద ఎటువంటి అంటే బయింగ్ వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను. గ్లెన్మార్క్ వెళ్ళండి, లేదా రెడ్డీస్ వెళ్ళండి, క్యాడిలా కూడా వెళ్ళొచ్చు. సన్ఫార్మాని అయితే అవాయిడ్ చేయండి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. కిషోర్ మెయిల్ చేశారు. టాటా స్టీల్ 586లో ఇంట్రాడే కోసం తీసుకున్నాను. ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. క్లియర్గా టాటా స్టీల్ చాలా వీక్ అయిపోయింది. డేస్ లోస్ దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. యాక్చువల్గా బై చేయకూడదండి ఈరోజు. మీరు ఏదైనప్పటికి కూడా మీరు మళ్ళీ ఈ ఇంట్రాడేలో అంటున్నారు కాబట్టి కొంచెం ఏమాత్రం అప్ అండ్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. వెంకట్ మెయిల్ చేశారు. పేజ్ ఇండస్ట్రీస్ 29,500లో తీసుకున్నాను. అరౌండ్ 2 months కోసం ఇది హోల్డ్ చేయమంటారా? 29,500. ఎంతలో తీసుకున్నారు? 29,500. ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 monthsలో ఒక కరెక్షన్ ఉండొచ్చు అండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ నేను అనుకున్న కరెక్షన్ ఉండొచ్చు. బట్ మీరు ఇంకా 3 months అంటున్నారు. స్టాక్ అయితే వీక్ ఉందండి. అక్కడికి వస్తే మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కాండి. సింపుల్ షార్ట్ టర్మ్ అయితే సింపుల్ ఆన్సర్ అంటే మీ రేట్ వస్తే ఎగ్జిట్ కాండి. ఇంక దీనికి టెక్నికల్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. షార్ట్ టర్మ్ వ్యూతో ఎవరైనా కూడా స్టాక్స్ కొని ఉంటే వాళ్ళ రేటుకి వచ్చి ఒక 10% అట్లా, కొంతమందికి ఒక 10%, 12% రావచ్చు, ప్రాఫిట్స్ రావచ్చు. అంత తక్కువ ప్రాఫిట్స్కి ఎగ్జిట్ కావాలి. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు అట్లా ఉన్నాయండి. కాబట్టి దాని దగ్గరగా ట్రేడ్ చేసుకోండి. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. సురేంద్ర మెయిల్ చేశారు. ఐబీ రియల్ ఎస్టేట్ 178 అండ్ ఉషా మార్టిన్ 31లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది రెండు కూడా హోల్డ్ చేయమంటారా? 178. ఒకటండి, ఐబీ రియల్ ఎస్టేట్ మీద నేను అంత బులిష్ లేనండి. బులిష్ కాదు, ఇంకా అసలు చెప్పాలంటే చాలా బేరిష్ ఉన్నాను. మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం అనేది ఐబీ రియల్ ఎస్టేట్లో కరెక్ట్ అవుతుంది. యావరేజ్ అయితే చేయకండి. ఒక శశిగారిక ఫైనలీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు కూడా బెటర్గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ప్రస్తుతం కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వైజ్లోనే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కూడా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ఎలాంటి ట్రేడింగ్ అని మీరు నోట్ చేస్తున్నారు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో? కొంచెం మిడ్ క్యాప్లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం కొన్ని కౌంటర్స్లో కనపడుతుందండి. బట్ నిఫ్టీ మాత్రం స్టడీగానే ఉండొచ్చు. నేను కూడా నిఫ్టీ మరింత
అప్ ట్రెండ్ అంటే ఇక్కడ ఉన్న లెవెల్స్ నుంచి కొంచెం పెరగడానికి కూడా ఆస్కారం ఉన్నాయి. అయితే స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. నిఫ్టీ పెరిగిందని అన్ని స్టాక్స్ పెరిగే అవకాశాలు లేవండి. మనం చూస్తున్నాం నిఫ్టీ పెరుగుతుంది, తర్వాత కొన్ని స్టాక్స్ లోకి వస్తున్నాయి, ఇండెక్స్ స్టాక్స్. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ విత్ అప్సైడ్ బైస్తోనే ఉండొచ్చు. థ్యాంక్ యూ శేషు గారు. సో వ్యూయర్స్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 54 పాయింట్స్ పాజిటివ్గా 10,670 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 177 పాయింట్స్ పాజిటివ్గా 35,437 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 37 పాయింట్స్ పాజిటివ్గా 26,192 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 1. స్టే విత్ us.